శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. రామాయణానికి సంబంధించి ఒక ట్రైలర్ వచ్చింది. అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా లాంగ్వేజ్ల్లో ఈ సినిమాని లార్జ్ స్కేల్లో రిలీజ్ చేయడానికి భారత సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకి పెట్టనటువంటి బడ్జెట్ని ఈ సినిమాకి పెట్టారు. దాదాపు 4,000 కోట్లట ఈ సినిమాకి పెట్టింది. అలాగే ఓన్లీ పబ్లిసిటీ కోసమే దాదాపు 500 నుంచి 1000 కోట్లు అటు ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయడం కోసం అనేక భాషల్లో ప్రమోట్ చేయడం కోసం లాంగ్ టర్మ్ టైం కూడా తీసుకున్నారు. దాదాపు ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ అయింది. బట్ అక్కడ నవంబర్ వరకు కూడా అంటే దివాళీ వరకు ఈ సినిమాని దివాళీకి రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు కంప్లీట్ ప్రమోషన్స్ మీదే ఈ సినిమా చిత్ర యూనిట్ అందరూ కూడా ఒక పక్కా ప్లాన్తో వెళ్తున్నటువంటిది. భారతదేశ చరిత్రలో 4,000 కోట్లు అంటే మాటలు కాదు. బాహుబలులు లేదంటే ఇంకొకటో చాలా చాలా వచ్చాయి. బట్ ఏది కూడా ఇంతవరకు ఇంత ధైర్యం చేయలేదని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి అసలు మాట్లాడుకుందాం కొంచెంసేపు. అసలు రామాయణం అంటే ఎందుకు చాలామంది ఇప్పటికి దాదాపు నాకు తెలిసి నా చిన్నతనం నుంచి కావచ్చు, సినిమా పుట్టినప్పటి నుంచి దాదాపు ఒక 20-30 సినిమాలు వచ్చినాయి రామాయణం మీద. ఎవరు చెప్పినా అదే స్టోరీ చెప్తున్నారా? ఎవరు చెప్పినా అసలు ఈ రామాయణాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. పార్ట్ 1కి సంబంధించినటువంటి ట్రైలర్లో సన్నీ డియోల్ది అంటే హనుమంతుడి పాత్రకు సంబంధించినటువంటి ఒక్క పోస్టర్ కూడా ఒక్క ఆ వీడియో కూడా ఈ ట్రైలర్లో కనిపించలేదు. కొంత నిరాశ అయితే ఉంది. కానీ ఎందుకు అనేది గురించి కూడా మాట్లాడదాం. ఏఆర్ రెహమాన్, జమీర్ ఇద్దరు కూడా మ్యూజిక్ ఇస్తున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది ట్రైలర్ అయితే. చాలా 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 విజువల్ వండర్గా అనిపించింది. చాలా న్యాచురల్గా తీయటం కోసం చాలా అద్భుతంగా కష్టపడి ఈ సినిమాని నిర్మిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇంత ధైర్యం చేయటం రామాయణానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చినటువంటి కథలు అంటే రీసెంట్గా మనకి ఆదిపురుషు కూడా చూసాం. ఇవన్నీ కూడా ఒకటే పద్ధతిలో ఒకటే స్టోరీని ఎందుకు చెప్పాలనుకుంటున్నారంటే రామాయణానికి అంత బలం ఉంది. ఎవరు ఎన్ని రకాలుగా తీసినా కూడా రామాయణాన్ని ఇంకా చూసేటువంటి భారతదేశంలో ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రామాయణానికి అంత బలమైనటువంటి కథగా ప్రజల్లో ఒక బలమైనటువంటి ముద్ర వేసుకుంది. అది హిందువులు ఒకటైనా అని అనుకుంటే తప్పే. అన్ని మతాలకి సంబంధించి ఈ రామాయణాన్ని బలంగా ఒక బలమైనటువంటి కథగా చూడాలనేది చాలామంది కోరిక. సో అసలు రామాయణం ఏంటి అనేది మనం చెప్పకపోయినా కానీ ఇక్కడ ఒక్కొక్క సినిమాకి సంబంధించి అప్పుడెప్పుడు బాపు గారు తీసినటువంటి సినిమా దగ్గర నుంచి ఇప్పుడు మన నితీష్ తివారీ తీసినటువంటి ఈ సినిమా వరకు కూడా రామాయణ కథల్ని అనేక విధాలుగా చూపించారు. అనేక ఘట్టాలను చూపించారు. ఏది చూపించినా కానీ దాంట్లో ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అనే దానికన్నా కూడా ఒక్కొక్కరి పాత్రను హైలైట్ చేస్తూ చూపించారు. ఆదిపురుషులో ఒకరిని హైలైట్ చేస్తే ఇంకొక దాంట్లో ఇంకొకరిని హైలైట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నాకైతే అనిపించింది ఫస్ట్ యష్ అంటే రావణుడి పాత్రని కొంచెం ఎలివేషన్ చేసినటువంటి పరిస్థితి ట్రైలర్లో కనిపించింది. కాస్త రావణుడి క్యారెక్టర్ని చూపించడం, అలాగే రాముడు తను చేసినటువంటి ఆ రాముడిగా పాత్ర నటించడం అయితే దాని గురించి పక్కన పెడితే చాలా అద్భుతంగా నటించారు రణబీర్ కపూర్. దాన్ని కాకుండా రాముడి పాత్ర యొక్క విశిష్టత ఏంటి, తను ఎంత గొప్పవాడు, ఎలాంటి కార్యక్రమాలు ఎందుకు చేశాడు, సీతకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నిటిని గురించి కూడా దీంట్లో జోడీకరించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అంతేకాదు ముఖ్యంగా యుద్ధానికి సంబంధించినటువంటి వార్ సీన్స్ అన్నీ కూడా చాలా లార్జ్ స్కేల్లో చూపించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనిపిస్తుంది. మొదటి పార్ట్కే ఇంతలా చూపిస్తే అంటే మొదటి పార్ట్లోనే ఈ ట్రైలర్కి సంబంధించి ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూపించారు. బట్ మరి సెకండ్ పార్ట్లో ఏం చూపిస్తారు అంటే సీతను ఎత్తుకు రావడం వరకు కూడా ఈ పార్ట్ 1లోనే మొత్తం చూపించేస్తారా? చూపిస్తే పార్ట్ 2 ఏంటి, దాంట్లో ఏం చూపించబోతున్నారు అంటే అందరూ కూడా లాస్ట్ వరకు వచ్చేసి కరెక్ట్గా సీతను తీసుకొచ్చి మళ్ళీ పట్టాభిషేకం చేసేంత వరకు మాత్రమే చూపిస్తారు. అక్కడితో క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత జరిగేటువంటి సీన్స్ ఏమన్నా నెక్స్ట్ పార్ట్లో ఉంటాయా, లేదంటే ఈ పార్టీకి సంబంధించిన దాంట్లోనే ఏమన్నా కొంచెం హింట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? హనుమంతుడి పాత్ర ఎందుకని సన్నీ డియోల్ గారికి సంబంధించినటువంటి ఈ పాత్రని ఎందుకు ఇప్పటివరకు రివ్యూల్ చేయలేదు అని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. నేను కూడా చూసింది ఏంటంటే ఆయన లుక్ అంతా కూడా చాలా అద్భుతంగా వచ్చిందట. దాన్ని రివ్యూల్ చేయకుండా ఉండటం కోసం
కొంచెం ఆ క్యూరియాసిటీ పెంచడం కోసం సినిమా థియేటర్‌కి వచ్చేంత వరకు కూడా హనుమంతుడి కంటే, ఎందుకంటే ఇండియాలో కావచ్చు, హిందుత్వంలో కావచ్చు, హనుమంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటది. ఆయన కనిపిచ్చాడు అంటే, ఆయన్ని నార్మల్‌గానే అనేక రీల్స్‌లో కావచ్చు, అనేక వీడియోస్‌లో కావచ్చు, చాలామంది ఒక ఎలివేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటది. అలాంటి లుక్కు రివ్యూలు చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాముడి పాత్ర కన్నా, రావణాసురుడి పాత్ర కన్నా, హనుమంతుడి పాత్ర ఎలివేట్ చేసేటువంటి విధానాన్ని ఇక్కడ దాచిపెట్టిన దాంట్లో మనమైతే అర్థం చేసుకోవాలి. సో, ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ సినిమాని, రామాయణాన్ని చూపించినా కూడా చూడటానికి ఇష్టపడతారు అంటే, దాంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఘట్టం కూడా అంత అద్భుతమైనది. అలాంటి క్యూరియాసిటీని ఇంకా మనం కథలు చాలా విన్నాం. చిన్నప్పటి నుంచి రామాయణాన్ని ఎన్ని రకాలుగా వినాలో అన్ని రకాలుగా విన్నాం. అయినా కూడా ఒక్కొక్క ఘట్టాన్ని, ఒక్కొక్క సన్నివేశాన్ని సెపరేట్‌గా కొన్ని సీన్స్‌ని చూపించేటప్పుడు చాలా అది ఈ సినిమాలో లేదు, ఇది ఈ సినిమాలో లేదు, ఇది బావుంది, ఈ సినిమాకి ఇది ప్రత్యేకత అనేటువంటి దాంట్లో వీళ్ళు కూడా కొన్ని సన్నివేశాల్ని, కొన్ని ఘట్టాల్ని ఇప్పటివరకు భారతదేశంలో తీసినటువంటి వివిధ భాషల్లో, వివిధ ప్రాంతాల్లో తీసినటువంటి రామాయణంలో తీసినటువంటి ఆ ఘట్టాలను కాకుండా కొన్ని కొత్తగా ఇప్పటివరకు ఎవరూ చూపించినటువంటి విజువల్స్‌తో, ఘట్టాలతో, ఆ అద్భుతమైనటువంటి ఆ స్క్రీన్ ప్లేతో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా సినిమాలో చూడాల్సిందే. దాని గురించి ఎక్కడా రివ్యూలు చేయలేదు. బట్ నాకు తెలిసైతే 4,000,00,00,000 అంటే ఇదొక పెద్ద సాహసం అనే చెప్పాలి. దీన్ని ఎలా తీసుకెళ్తారు? ఎలా ప్రమోట్ చేస్తారు? ఇది ప్రపంచ స్థాయిలో ఎలాంటి ఇదిని క్రియేట్ చేస్తుంది అనేది కూడా చూడాల్సిందే. సో, డెఫినిట్‌గా దీనికోసం ఇండియన్ సినిమా కాదు, ప్రపంచ సినిమా వెయిట్ చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి పాత్రలు ఏం చెప్పబోతున్నాయి? రామాయణానికి సంబంధించి ఏ సినిమా తీసినా కొన్ని వివాదాలు అవుతా ఉంటాయి. అలాంటి వివాదాలేమన్నా వచ్చేటువంటి పరిస్థితి ఉందా? వస్తే ఏమొస్తాయి? ఏ పాత్రలకొస్తాయి? ఇవన్నీ కూడా మనం చూడాలి.